వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. జనరల్‌గా అండి ఆ రోజుల్లో మీకు నేను చెప్పనవసరం మీకు తెలుసు. ఏ రకంగా ఇక్కడ థ్రెట్ చేసేవారో, ఏ రకంగా ఆ రోజుల్లో రూలింగ్ పార్టీ మా పార్టీ వాళ్ళని ఏ రకంగా చేశారో పెద్ద పెద్దోళ్ళు వెళ్ళిపోయారండి. ఈమె కూడా ఫస్ట్ నుంచి ఈమెను రమ్మని థ్రెట్ చేసి నన్ను థ్రెట్ చేశారు రమ్మని. ఆ రోజుల్లో నన్ను కూడా గట్టిగా రమ్మని ప్రెజర్ చేశారు. అప్పట్లో వరపుల సుబ్బారావు గారిని, జ్యోతినగర్ ఆయన కూడా వైఎస్ఆర్ ఎమ్మెల్యేలు వాళ్ళిద్దరూ కూడా వాళ్ళు అప్పట్లో వెళ్ళిపోయారు. ఆ టైంలోనే వాళ్ళు కూడా వాళ్ళతో పాటు నన్ను రమ్మని ప్రెజర్ చేస్తే నేను పోలేదండి. అంటే వాళ్ళిద్దరు మీ మేనత్తల భర్తలు వరపుల సుబ్బారావు గారు, జ్యోతుల నెహ్రూ గారు. వాళ్ళు మళ్ళా పూర్తి కాపులు వాళ్ళు. మాకు ఇక్కడ ఈక్వేషన్ అర్థం కాలేదు. అదంతా పెద్దలు కూడా లేగానండి. అది జనరల్గా అండి వాళ్ళ ఫస్ట్ కాంచి వాళ్ళ పార్టీ వేరండి. వాళ్ళ ఫస్ట్ కాంచి కూడా చెల్లెల భర్తలు వాళ్ళు. అవునండి, వాళ్ళ పార్టీ వేరండి. ఫస్ట్ కాంచి మా ఫాదర్ ఉన్నప్పటి నుంచి కూడా మా ఫాదర్ కాంగ్రెస్ అండి. వాళ్ళ ఫస్ట్ కాంచి టీడీపీ అండి. వాళ్ళ పార్టీ వేరు, బంధుత్వం తప్ప పార్టీ బంధుత్వమే. ఇప్పుడు ప్రేమగా అల్లుడు అల్లుడు అది మాట్లాడతారా? కామన్ గా మాట్లాడతారు కదండి. ఫంక్షన్ లోకి వెళ్తాం, ఇంటికి వెళ్తుంటాం, వాళ్ళైనా ఫంక్షన్ జరుగుతుంటే వాళ్ళ ఇంటికి వెళ్తాం, మా ఇంటికి వస్తుంటారు. ఎక్కడైనా కామన్ ఫంక్షన్ లోకి వెళ్తుంటాం, మా దగ్గర బంధువులు మాట్లాడుకుంటాం కదండి. రాజకీయాలకి బంధుత్వానికి సంబంధం ఉంటుంది. మేనత్తల భర్తలు ఇద్దరు అయితే బాగానే ఉంటారు. వరపుల సుబ్బారావు గారు కావచ్చు, బంధుత్వం ఉంటాం కదండి. మరి వంతల రాజేశ్వరి గారిని వాళ్ళు బెదిరించేనో లాంటి డబ్బు ఆశించారో పోయింది అనుకుంటాము. కానీ వంతల రాజేశ్వరి వెళ్తూ కామెంట్ కూడా చేశారనమాట. అనంతబాబు గారు ఒక డామినేషన్ ని ఆయన ఇది భరించలేక నేను వెళ్తున్నాను అనే ఒక కామెంట్ కూడా చేశారు అప్పుడు. అంటే ఇప్పుడు ప్రతి వాళ్ళు పార్టీ నుంచి వెళ్ళిపోవాలంటే ఒక బీఫామ్ పార్టీ మీద ఎక్కుతారు. అసలు పనులు చేయించుకోరు, అన్నింటిలో మీద తల దూరుస్తారనే కామెంట్ కూడా చేశారు. మనం ఒక పార్టీ బీఫామ్ ఇస్తుంది, మనం ఎక్కుతాం, వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ ఏదో రీజన్ ఎన్నుకోవాలి, ఏదో రీజన్ చూసుకోవాలి. ఆ రీజన్ చూసుకున్నప్పుడు ఏదో రీజన్ చెప్తారు కదండి, ఏదో చెప్తారు. అప్పుడు నా రీజన్ చెప్పింది. అలా ఆమె ఏంటి, ఆమె ఫ్రీ ఉద్దేశం నా పని నేను చూసుకుని ఆమె పని ఆమె చేసుకుంటది. ఎవరుకుంటుంది? నేను ఆమె ఉన్నా ఆమె లేకపోయినా నా రాజకీయం నాదే అండి. నా రాజకీయం నేను చేసుకుంటాను. కామన్గా ఏంటంటే నేను కొంచెం యాక్టివ్గా ఉంటాను కాబట్టి పబ్లిక్ నా దగ్గర ఎక్కువ వస్తుంటారు. చూసి వాళ్ళకి ఎలాగ ఉంటుంది అంటే ఇదేంటి తిన దగ్గరే ఉన్నారు. ఇప్పుడు ఈ రోజు కూడా రూమ్లో లేకపోయినా నేను ఇంటి దగ్గర ఉంటే ఇప్పుడు జనం అలా వస్తూనే ఉంటారు. అసలు మీరు ఒక మన్యం వీరులాగా ఈ ప్రాంతంలో అంతా మీరు ఉంటారు, జనం వస్తానే ఉంటారంటే మీ దగ్గరికి ఎంత పేరు. ఈ మన్యానికి వీరుడా మీరేమన్నా? అదే అంటున్నట. అసలు అనంతబాబు గారు బాగా ఆర్జించారు, కోట్లకు పడగలు ఎత్తిపోయారు. అని ఏం వ్యాపారాలు చేస్తున్నారని కోట్లు సంపాదించారు. ఆయన ఏజెన్సీ ప్రాంతాన్ని, అటవీ ప్రాంతానికి ఆయన ఒక దొర, ఆయనే జమీందారు, ఈ అటవీ ఉత్పత్తులకు అన్నిటికీ ఆయనే ఓనరు. ఇందాక మీకు చెప్పాను కదండి. ఇప్పుడు నేను అవును కాదని మీకు రెండే ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఎవరెవరో ఏదో మాట్లాడతారండి, నేనేంటో నా ఊరు వస్తే నా ప్రాంతం వచ్చి తిరిగితే అర్థం అవుద్ది. బయట అందరూ కూడా మీ టీవీల్లోని లేకపోతే కొన్ని ఛానల్లోని ఎవడో చెప్తుంటే దాన్ని బోతోదల్లో చెప్పింతే కాదు, గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోమని అంటాను. నేను అదే అడుగుతాను. దానికి 20 సంవత్సరాల కెరియర్లో నేను 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నా. మీరు చెప్పిన నిజమైతే ఊరుకుంటారా? ఒకటి, నెంబర్ 1. రెండు ఇటువంటి చేసుంటే నేను ఈ ప్రాంతంలో నేను ఎక్కుతానా? మీరు ప్రత్యక్ష రాజకీయాల్లో, ప్రత్యక్ష ఎన్నికల్లో మీరు ఇంకా కాదు సార్. నేను ఈ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ గారు ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళకి జనాలు భుజాన్ని జెండా వేసుకుని మేము తిరుగుతున్నాం, క్యాంపెయిన్ చేస్తున్నాం, వాళ్ళ నెగ్గంలో ఒక పాత్ర పోషిస్తున్నాం, మా వంతు పాత్ర పోషిస్తున్నాం. ఆ పాత్ర పోషించాం. మొన్న ఎలక్షన్ లో కూడా ఇంత వేవ్లో కూడా మా 9,000తోనే ఓడిపోయింది మా ఎమ్మెల్యే గారు, మా ప్రజెంట్ ఎక్స్ఎమ్మెల్యే ధనలక్ష్మి అతి తక్కువ ఓట్లతోనే ఓడిపోయారు. మేము 14లో మేము నెగ్గాం, 19లో నెగ్గాం. ఇది రంపచోడవరం నియోజకవర్గం అనేది 1983 కాడి నుంచి 2009 వరకు కంటిన్యూస్ టీడీపీ అండి. స్ట్రాంగ్ టీడీపీ కాన్స్టిట్యున్సీ అండి ఇది. టీడీపీ ఆవిర్భావం కాడి నుంచి 2009 2004లో రాజశేఖర్ గారు కూడా ఇక్కడ టీడీపీ నెగ్గారండి. అటువంటి నియోజకవర్గాన్ని మేము తిరిగి జాయిగా కాంగ్రెస్ కన్వర్ట్ చేసి అక్కడి నుంచి వైఎస్ఆర్ కన్వర్ట్ చేసి వైఎస్ఆర్ స్ట్రాంగ్ కాన్స్టిట్యున్సీ చేసామండి. అంటే ప్రజలకు ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసాం. ప్రజలకి మేము ఏదన్నా పని వస్తే
ఇక్కడ నాయకులు మా మా పక్షాన్ని నిలబడతారు అని ఒక వాళ్ళకి అధికారం లేకపోతే వాళ్ళ సమస్యలను పోరాడాం, అధికారం ఉంటే వాళ్ళ సమస్య పరిష్కరిస్తే అడుగులు వేసేవాడిని. మొత్తం మీద టీడీపీ అడ్డాని వైసీపీ అడ్డాగా మార్చాలనుకున్నారు, తిరిగి మళ్ళీ వాళ్ళ అడ్డాగా మారిపోయింది అంటారు. దీన్ని అడ్డగా మారిందని అన్న కదండి. ఆల్రెడీ వాళ్ళు గెలిచారు కదా మొన్న. గెలిచినందుకు అదే అంటున్నా నేను. మరి రాష్ట్రం అంతా ఎన్ని వేల మేరటితో గెలిచారండి. ఇక్కడ ఎంత వేలో ఓన్లీ 9,000 మేరటితో ఓడిపోయారు. అనంతబాబుకి ఇంత బలం ఉండడానికి బలమైన కారణం ఏంటి అసలుకి? ప్రజలకి సర్వీస్ చేసామండి. సర్వీస్ చేయాలంటే డబ్బు ఉండాలి కదా. డబ్బు ఎక్కడి నుంచి, ఏం వ్యాపారం చేస్తున్నారు మీరు? సర్వీస్ చేయడానికి డబ్బు ఎందుకండి? డబ్బు కావాలి కదండి. ప్రతి ఒక్కరికి మంచి చేయాలని, ఏదైనా చేయాలన్నా డబ్బు ఉండాలి. ఏం వ్యాపారాలు చేస్తున్నారు మీరు? నేను ఏం చేస్తానంటే సర్వీస్ చేయడానికి డబ్బులు అవసరంలే. మన ప్రజలకి అధికారుల దగ్గర వాళ్ళకి అవ్వాల్సిన పనులు దగ్గరుండి చేయించడం ఒకటి. ఎక్కడన్నా చదువు హాస్టల్లోనో స్కూల్లోనో లేదా హాస్పిటల్లోనో ఏదైనా వస్తే వాళ్ళకి ఎవరైనా మనం అక్కడ హాస్పిటల్లో ఎవరైనా అడిగి మనం రిక్వెస్ట్ చేసి వాళ్ళ ఫీజులు వాళ్ళ హాస్టల్ ఫీజులు కానీ లేదా స్కూల్ ఫీజులు కానీ హాస్పిటల్ ఫీజులు కానీ తగ్గించమని అడిగితే తగ్గించడం. ఇలా అందరితో లైజన్ మెయింటైన్ చేసి వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఏదో హెల్ప్ చేస్తుంటామండి. ఓకే, తద్వారానే మీకు ఇది ఉందన్నమాట. సార్, రాజకీయాలు చేస్తున్నది ఇక్కడ నుంచి ప్రతిదానికి డబ్బు కావాల్సిందే. మరి డబ్బు ఎలా వస్తుంది మీకు? అంటే మన ల్యాండ్స్ కూడా ఉన్నాయి కదండి కొంచెం. ఇక్కడ ల్యాండ్స్ ఫలసాయం ఎప్పుడు పంట ఉత్పత్తి డ్రై ల్యాండ్సే కదా? మా అన్ని వెట్ ల్యాండ్స్. వెట్ ల్యాండ్స్ ప్రాజెక్ట్ కింద ఉందండి మా దగ్గర. గోదావరి సుమారుగా మేము మా తాతగారు ఉన్నప్పుడు కానీ మేము ల్యాండ్ లాడ్స్ 200 ఎకరాలు ఉందండి మాకు. ఒకే దిక్కు. ఏం పంటలు సాగు చేస్తున్నారు? 2 పంటలు అండి. అన్ని పంటలు పండుతాయి. వరి, అరటి, చెరుకు. ప్రస్తుతం అయితే వాణిజ్య పంటలు ఉన్నాయన్నమాట. వాణిజ్య పంట. మీకు వ్యవసాయం చేస్తారు మీరు? చేసేవాడిని. ఇప్పుడు చేయరా? ఇంట్రెస్ట్ చేస్తాను. ఇప్పుడు ఈ మధ్యన మానేసానండి. లాస్ట్ 10 years నుంచి మానేసాను. అది చేసేవాడిని. అతను చేలోకి వెళ్ళడం సరదా. ఇప్పుడు కూడా నేను ఖాళీగా ఉంటే చేలోకి వెళ్తానండి. ఓకే, వ్యవసాయ భూముల మీద ఆదాయం తప్పితే మీకు అటవీ ఉత్పత్తులకు ఎలాంటి సంబంధం లేదండి. అంటే తెలుగు వీరప్పని కాదండి. ఇప్పటి వరకు నా మీద అటువంటి ఏమీ లేవు, ఎప్పుడు లేదు. మరి అడ్డతీగల్లో అనుకుంటా ఒక రొయ్యల చెరువు, చేపల చెరువును కూడా వేసి అక్రమంగా సాగు చేసి వాటి మీద కూడా కేసు నమోదు చేశారు. అక్కడ పోలీసులు అడ్డతీగల పోలీస్ స్టేషన్ లో పైన కేసు నమోదు చేశారు. లేదు, అదే అంటున్నాను. మీరు దయచేసి అటువంటి మీరు ఎవరైనా చెప్పిన మాటలో అది ఇప్పుడు పోలీస్ ఎఫ్ఐఆర్ అనేది అది ఆన్ రికార్డ్ అండి. అదేమీ అబద్ధం కాదు కదండి. మీకు అర్ధలేసే ఫోన్ చేస్తే బాబు ఇలా కేసు ముగింది అని చెప్పేస్తారు కదా. ఆన్లైన్ లో ఉంటుంది. మీరు ఆధార్ కార్డు కొట్టుకునేసిన ఏఎస్ అయినా చెప్పేస్తాడు. ఇప్పుడు నేను ఆ చెరువులని నా సొంత భూములని నాయి కాదు, మా తాతగారే అండి. వంశపారంపర్యంగా వచ్చినాయి చెరువులు అయ్యి, మా భూములు అయ్యి. ఆ భూములో మేము చేపల జోలు తవ్వించాము, చేపల జోలు ఉంచుకున్నాయి. మొన్న ఎవరో ఇలాగే పిటిషన్ పెట్టారు, ఎవరో ఇలాగైనా అలాగేలాగానే పెట్టారు, వచ్చి చూసుకున్నారు, ఎంక్వైరీ చేస్తున్నారు. కానీ మా భూములకి సరౌండింగ్స్ 5 kilometers దూరంలో ఎక్కడ కూడా గవర్నమెంట్ ల్యాండ్సే లేవు. మీకు అర్థమైందండి? వాళ్ళు పెట్టిన ఎలిగేషన్ ఏంటంటే ఎవరు ఇలాగే ఏదో గవర్నమెంట్ ల్యాండ్స్ అంటే ఏదో ఆక్రమించారని కట్టండి. ఎంక్వైరీ సబ్ కలెక్టర్ వచ్చారు, చూసుకున్నారు, వాళ్ళే రిపోర్ట్ రాశారు. వాళ్ళు రిపోర్ట్ రాశారు అండి. ఆ అనంతబాబు గారికి ఉన్న ల్యాండ్స్ సరౌండింగ్స్ 5 kilometers, బియాండ్ ది 5 kilometers లో ఎక్కడ కూడా గవర్నమెంట్ ల్యాండ్స్ లేవు. రిపోర్ట్ రాశారు. ఎన్ని ఎకరాల భూమి ఉంది మీకు? మాకు ఇక్కడ మొత్తం 200 acres అండి. మాది ఒకే ఫ్లాట్ అండి. ఒకే ఫ్లాట్ ఉంటుంది, 200 acres. అంతా కూడా వెట్ ల్యాండ్ అండి. మా చిన్నాన్న గారికి మాకునండి. అప్పట్లో మా తాతగారు ఉన్నప్పుడు చెప్తున్నాను నేను. విడిపోయాం కదండి. విడిపోయాం కంటే మా చిన్న గారికి మాకు వెళ్ళింది, మా పిల్లలకి, మా అక్క చెల్లికి మళ్ళీ అయ్యింది, మా చిన్న గారు అక్క చెల్లికి వెళ్ళింది. అలాగా డివైడ్ మిగిలింది. మాకు ఇప్పుడు 30 ఎకరాలు ఉందండి. 30 ఎకరాలు ఉంది. నేను దానికి ఇంకో 30 ఎకరాలు ఉందండి. అది మా ఊళ్ళే. వాళ్ళు చేతి మా ఊళ్ళు ల్యాండ్ వాళ్ళు అమ్మితే వాళ్ళకి నేను తీసుకున్నాను. దాదాపు 60 ఎకరాలకి వన్ అండ్ ఓన్లీ అనంతబాబు అనమాట, ఓనర్ అనమాట. చిన్న చిన్న వ్యాపారాలు ఉన్నాయండి. అవి ఏం వ్యాపారాలు? చిన్న చిన్న అంటే నేను మా ఫ్రెండ్ అది ఉంటే రైల్ ఎక్స్పోర్ట్ చేస్తారండి. రైతులే రైలు కొని రైలు ఫ్రాండ్ లైన్ కొని మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు అని చెప్పి చేస్తుంటే అవి మన కూడా చిన్న పాట. నేను ఎక్కువ చూడను, వాళ్ళు చూస్తుంటారు. మీరు లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజ్.